నమ శివాయ. శివపురాణం వ్యాప్తిలోనికి రానంత వరకు మాత్రమే లోకంలో పాపాలన్నీ ప్రబలి ఉంటాయి. ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు, పురాణాలు తగువులాడుకుంటూ ఉంటాయి. ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి మహిమను ఈ శివపురాణ ప్రకటితం కానంత వరకు మాత్రమే. సూర్యోదయం అనంతరం చీకట్లన్నీ పటాపంచలైనట్టు ఈ శివపురాణ పఠనమనంతరం మానవులకు అవిద్య, అజ్ఞానం నశించి కల్మషాలన్నీ హరించుకొని పోతాయి. బ్రహ్మాండంలో నిండి ఉన్న ఈ అనంతమైన సృష్టికి కారణభూతులైన శివశక్తుల అనంతతత్వాన్ని మాత్రంగానైనా మనస్సులో భావిస్తే ఆ మానవులకు పునర్జన్మ ఎక్కడుంది? నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్ శివుడవుతాడు. సాక్షాత్ మోక్షలక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిరీక్షిస్తుందంటే ఇతరమైన లౌకిక ప్రయోజనం